సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానాలలో 20వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. మా తండ్రి, ఈ దినాన మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆత్మతో నింపండి. సంఘానికి కావలసిన వర్తమానంతో మీరు మాట్లాడగలందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరిన సంఘానికి మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 207వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. హలో, చిన్న పుస్తకాల్లో 16వ పాట. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు కల్వరి మెట్లను, సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను. కలిపిలి కలిగేనొకప్పుడు సీన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు, పలుకు భాషయునొక్కటైనను పలు విధములకు భాషలాయెను. నలు దశలకును జనులు పోయిరి, కలువరిపై కలిసికోనిరి, కలువరిపై కలిసికోనిరి. పవనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద సావునొందెడు సమయమందున, దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివనియా, రావముఖముర పెట్టెను యెహోవాయను తన తండ్రితోను, యెహోవాయను తన తండ్రితోను. బ్రహ్ము గడియే నా నీతి సూర్యుని అంత చోటెను బంధకంబులు, నిందవాయువులెన్నో వీచెను కన్ను యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభు యేసును, పాత సర్పము ప్రభువు యేసును. శాంతమాయే నడచు పలుకుచును, ఆ రక్షకుడు తన సొంత విలువగా ప్రాణము వీడెను. ఇంతలో నగపటుడు
మగు నీటితో ప్రభు ప్రక్క పొడవగా చెంత చేరిడి పాపులను రక్షించు రక్తపు ధారకారెను రక్షించు రక్తపు ధారకారెను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమస్తమాయెను ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మేటను సంతసముతో సిల్వ గోటగా సూర్యుడంధకారమాయెను సూర్యుడంధకారమాయెను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమ, లెంట్లో 20వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10 నుండి 21 వచ్చిన వరకు పి విజయరూత్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రికా పాఠ్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుండి 32వ వచనం వరకు దమ్ము స్నేహలత చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం పి విజయరూత్ గారు. లెంటిలోని 20వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన పాఠము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము నుండి 21వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనము నుండి 21వ వచనం వరకు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుగునకు పోయినన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రెంకిలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు
బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేసితమనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాయలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. పాత నిబంధనలో దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్నేహలత. లెంటులోని 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుండి ప్రారంభం. మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం ఇంత ప్రాంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సంగమా, మరి ఈ మండలకాల ధ్యానములో 20వ రోజుకి మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘప్రియులు పెద్దలు మరి పి ఆనందరావు మాస్టర్ గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే అంశం మీద వారు దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 193వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. 193వ కీర్తన. చిన్న పుస్తకాల్లో 72, లెంట్ పుస్తకాల్లో 41.
సిలువలో చూడారే సిలువను వేలాడు యేసయ్యను దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరు లేక మోతినయు ముళ్ళ కిరీటమై నెనరు లేక మోతినయు ముళ్ళ కిరీటమై చూడారే సిలువను వేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపములు పరమ రక్షకుని పాదములలో మేకులు పరమ రక్షకుని పాదములలో మేకులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే కదా చూడారే సిలువను వేలాడు యేసయ్యను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. శ్రమల కాల ధ్యాన మాలిక ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి రెవరెండ్ పి దేవదాస్ గారు ప్యారిస్ పాస్టర్, రెవరెండ్ పి నాని బాబు గారు అడిషనల్ పాస్టర్, రెవరెండ్ కేటీవీకే కిరణ్ గారు అసిస్టెంట్ పాస్టర్. పట్టుకోమంటారా? ఓకే ఓకే. స్త్రీల సమాజం, యూత్ లీగ్, సండే స్కూల్ మరియు ఈ చర్చికి వచ్చినటువంటి సంఘం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుతూ ఉన్నాను. మరి మొట్టమొదట ఈ ధ్యానాంశమును గురించి వివరించే ముందుగా దేవుణ్ణి మనం స్తుతించి ఘనపరిచి ఆరాధించుట మన యొక్క విధి. అందును బట్టి దేవుణ్ణి ఒక చిన్న పాట ద్వారా స్తుతించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. సర్వలోకముని మహిమతో
నాకు ఇవ్వబడినటువంటి అంశము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మరి వాక్య పరిచర్య వివరణ గురించి చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము మరియు 1వ అధ్యాయము 14వ వచనము నుండి 15 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఇక 14వ వచనం చదివినట్లయితే, ఆ వాక్యము శరీరధారయై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కనుక ఇక్కడ యేసుక్రీస్తుని గురించి కొంత మనకు వివరణ ఇవ్వబడుతూ ఉన్నది. మరి యేసుక్రీస్తుని గురించి మరి తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను. మొట్టమొదట వాక్యం ఉన్నదంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడున్నదంట? దేవుని యొద్ద ఉన్నది. తర్వాత వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. మరలా 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇక్కడ చూస్తే మనం ఆది యందు మొట్టమొదట ఏమున్నది? వాక్యం ఉన్నది. ఆ వాక్యము ఎక్కడున్నది అంటే దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యము మరి సమస్తమును ఆయన మూలంగా కలిగాను. తండ్రి అనే ఆయన ఈ సృష్టి అంతా కూడా కలుగు చేశాడు. తర్వాత 14వ వచనం నుండి చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. ఆ వాక్యం అంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యము శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చాడు. ఎందుకని శరీరం ధరించాల్సి వచ్చిందా అంటే, అప్పటికి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపం చేసి మరి ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి అంతకుముందు అయితే నోవాహు కాలంలో సొదొమ గొమొర్రా సమయంలో పట్టణములను కూడా దేవుడు ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. అందువలన దేవునికి కొంచెం బాధ కలిగింది. తన చేత సృష్టింపబడినటువంటి ప్రజలు మరి తనే మరి వాళ్ళని నిర్మూలం చేస్తే చాలా బాధగా కలిగి ఆయన ఏం చేశాడంటే, మరి మానవులు చేసినటువంటి పాపముల నుండి మనల్ని రక్షించటానికి యెహోవా దేవుడు సరి అయిన ఆయన ఎవరు అని ఆయనని వెతికితే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనకి కనిపించాడు. అందుకని ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుని ఎక్కడికి పంపించాడు? ఈ భూలోకానికి పంపించాడు. ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు మరి సుబోధలు చేశాడు, ఎన్నెన్నో సూచక క్రియలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఆ తరువాత ఆయన లేఖనముల ప్రకారము ఆయన్ను శిక్షించవలసి ఉన్నది కనుక ఆనాటి యూదులందరూ కూడా ఈయన మీద నేరం మోపి ఈయన ఏం చేశారు? శిలువ మరణానికి అప్పగించారు. ఆ శిలువ మరణము బహుఘోరంగా ఉంటుంది. ఆయన చిందించినటువంటి ఆయన నుండి వచ్చినటువంటి ఆ రక్తం అంట మన పాపాలన్నింటినీ కూడా కడిగివేసింది. తర్వాత యేసు ఏమని చెప్పాడంటే, ఇక మీరు పాపం చేయొద్దు అని అన్నాడు. మరి ఆ విధంగా ఆయన శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్తారు. నేను విశ్వసిస్తున్నాను, కొంతమంది విశ్వసించకపోవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వీడు ముగ్గురు కలిసి ఒక
దేవుడుగా ఉంటారన్నమాట. వీళ్ళల్లో ఎవరిని కించపరిచినా కానీ పరిశుద్ధాత్మని కించపరిచినట్లే. ఎందుకంటే ఈ ముగ్గురు కలిసి ఒకే ఒక దేవుడు కాబట్టి వీళ్ళని ఎవరిని కించపరిచినా కానీ, మరి పరిశుద్ధాత్మని కించపరిచినా కానీ, యేసుక్రీస్తుని కించపరిచినా కానీ, యెహోవా దేవుణ్ణి కించపరిచినా కానీ ఈ త్రియేక దేవుణ్ణి కించపరిచినట్లుగా భావించి, మరి ఈ దినము పరిశుద్ధాత్మను కించపరచడం గురించి మనం చదువుకుందాం. ఏ విధంగా శోధించారు? మొట్టమొదట మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వరకు కనుక చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చు 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు చూద్దాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన యందు దేవుని యొద్ద ఉండెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అలాగే మనం మనకి ఇవ్వబడినటువంటి అంటే చదవబడినటువంటి వాక్యాలలో ఈ వాక్యము మనకు వ్రాయబడి ఉన్నది. 1వ సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు ఏమని వ్రాయబడి ఉన్నదో ఇక్కడ ఒకసారి చూద్దాం. యెహోవా దేవుడు అమాలేకీయులను సర్వనాశనం చేయదలుచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళల్లో బాగా పాపం చేశారు కాబట్టి ఈ పాపం మనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేయాలనుకొని సౌలు అనేటువంటి యూదుల రాజుకి చెప్పాడు, నీవు నీ సైన్యమును తీసుకుని వెళ్ళి అమాలేకీయులందరినీ కూడా సర్వనాశనం చేయమని అన్నాడు. మరి సౌలు యెహోవా దేవుడు చెప్పినట్లుగానే మరి తను అమాలేకీయుల్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరి అక్కడ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో మరి వెళ్ళినటువంటి సైనికులందరూ కూడా రాజు మొదలుకొని బంట్రోతు వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమూలంగా నాశనం చేశాడు. నాశనం చేసిన తరువాత ఆయన ఏం చేశాడంటే, సౌలు తిరిగి వచ్చేటప్పుడు శపితమైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటిని తీసుకొని రాకూడదు, అవి కూడా నాశనం చేయాలి అక్కడనే. కానీ ఆ వెళ్ళినటువంటి సైనికులు ఏం చేశారంటే గొర్రెలను తర్వాత దూడలను బాగా బలిసినటువంటి వాటిని తీసుకుని వచ్చారు. వీళ్ళు వాటిని నిర్మూలన చేయాలి, చంపల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి ఇతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నువ్వు దేవుడిని చెప్పినట్లు నువ్వెందుకు చేయలేదు? దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు మీరేవు. అవేంటంటే మరి నాకు గొర్రెల అరుపులు వినపడుతున్నాయి, మరి ఎద్దులు వేసేటువంటి రంకెలు వినపడుతున్నాయి, అవి ఎక్కడవి అని నేను అడిగినప్పుడు ఈ సౌలు చెప్తాడు, అయ్యా మేము యుద్ధం చేసినప్పుడు వీటిలో కొన్ని కొర్వినటువంటి గొర్రెలు మరి ఎద్దులు కొన్ని జంతువులు ఉన్నాయి, వాటిని వీళ్ళు ఏం చేశారంటే సైనికులు దేవునికి అర్పితం అంటే దహన బలిగా ఇవ్వచ్చు అని తీసుకుని వచ్చారు, అవేనయ్యా మీరు చూస్తుంది అని అంటాడు. కానీ సమూయేలు చెప్తాడు, అది చాలా తప్పు, దేవుడు నీకేం చెప్పాడు? సమూలంగా నాశనం చేయమన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కొన్నింటిని శపితమైనటువంటి వాటిని తీసుకుని వచ్చావు. నిన్ను రాజుగా చేసినందుకు దేవుడు బహుగా దుఃఖిస్తున్నాడు. నువ్వు మొట్టమొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు, రాజును చేశాడు యెహోవా దేవుడు. ఆయన చెప్పినట్లుగా చేయకుండా నీ ఇష్టానుసారంగా చేసావు కాబట్టి
నిన్ను త్వరలో ఆ రాజరికం నుండి తీసివేయబడతావు అని ఆయనని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరి సౌలు రాజు మరి కొంత దేవుని చేత దేవుని యొక్క ఉగ్రతకు బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యాలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు కనుక చూచినట్లయితే అక్కడ అననీయ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఒక భార్య ఉన్నది, సప్పీరా. ఆ దినాలలో ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి ఆ వచ్చిన డబ్బు అపోస్తుల దగ్గర పెట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉండేవాళ్ళు. అననీయ సప్పీరా అనే భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ విధంగా చేయాలని వీళ్ళు కూడా అనుకున్నారు. అనుకొని ఏం చేశారంటే మరి వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మేశాడు. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బు వచ్చింది. ఎప్పుడైతే ఆ డబ్బును చూశారో ధనాపేక్ష కలిగింది వీళ్ళలో. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. సమస్త కీడులకు మూలం ధనాపేక్ష. ఇతను ఏం చేశాడంటే ఆ ధనాపేక్షకు లోనై సప్పీరాతో చెప్తాడు, మనం ఇందులో చాలా ధనం ఉంది కాబట్టి కొంత దాచిపెట్టుకుందాం, కొంతేమో అపోస్తులకి ఇచ్చేద్దామని చెప్తాడు. ఆ విధంగా దేవుని చెప్పినట్లుగా వినకుండా, పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా వినకుండా వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి కొంత ధనాన్ని దాచిపెట్టుకున్నారు. అననీయ ఏం చేశాడంటే ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి పేతురు దగ్గర ఉంచాడు, పాదాల దగ్గర. పేతురు అడుగుతాడు, అననీయ నువ్వు ఇంతకైనా అమ్మింది అని అంటే, ఇంతకైనయ్యా అమ్మింది అని అంటాడు. నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు కాబట్టి నీవు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడవు అని నేను చెప్తాడు అన్నమాట. ఆ విధంగా అతను పేతురు ఆ విధంగా మాట్లాడగానే వెంటనే అననీయ ఆయన పాదాల దగ్గర పడి చనిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అతన్ని గుడ్డల్లో చుట్టి తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టడానికి తీసుకుని వెళ్ళారు. ఇక సప్పీరా ఎంతసేపు చూసినా తన భర్త రాలేదు. ఈయన ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు ఆయనని వెతుక్కుంటూ ఈ పేతురు దగ్గరికి వస్తారు, అపోస్తుల దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ పేతురు అడుగుతాడు, సప్పీరా మీరు ఇంతకైనా అమ్మింది అని అంటే, ముందుగానే వీళ్ళిద్దరూ ఒడంబడిక చేసుకున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అవునయ్యా ఇంతకే అమ్మింది అని అంటారు. నీవు కూడా పరిశుద్ధాత్మను కించపరుస్తూ ఉన్నావు కాబట్టి నీవు మరణపాత్రురాలవే అని అంటాడు. వెంటనే ఆమె కూడా ఆయన పాదాల దగ్గర పడి చనిపోతాడు. అట్టి సమయంలో మరి ఈ యవనస్తులందరూ కూడా ఆ గృహము యొక్క తలుపు దగ్గరకు వస్తారు. అక్కడ సప్పీరా పడిపోయి ఉంటుంది పేతురు కాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆమెను కూడా తీసుకొని వెళ్ళి తన భర్తను ఎక్కడైతే పాతి పెట్టారో ఈమెను కూడా అక్కడ పాతి పెట్టారు. కనుక దీనివల్ల ఏం తెలుసుకున్నాం మనం? మనుషులతో అబద్ధాలు చెప్పి ఏం చేసినా కానీ పర్వాలేదు, కానీ దేవునితో మాత్రం ఇట్లాంటి అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు ఏదైనా ఒప్పుదలు పొందితే ఒప్పుకుంటే అది తప్పనిసరిగా చెయ్యాలి. అలా చేయకపోయినట్లయితే ఏమవుతారు? చచ్చిపోతారు. అంత పనిష్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడంటే దేవుడు కొంచెం కనికరించి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి, అంటే యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ అంత పనిష్మెంట్ ఇవ్వకుండా కొంచెం జరుగుతూ ఉన్నది. కానీ ఆ దినాలలో అయితే దేవుని మీద ఒట్టేసి ఏదన్నా నీకు ఏదైనా మేలు కలిగిందనుకో, దేవా నన్ను కనికరించినందుకు వేలాది వందనములు అయ్యానని ఆయన మీద ఒట్టేసుకొని ఇక నుంచి నేను ఈ పాపం చేయనయ్యానని చెప్తారు. ఆ విధంగా చేయకుండా ఉండడం వల్లనే అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా చనిపోయారు 6 దినాలలో. మరి ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తున్నాడు. అందువలన పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కించపరచకూడదు, ఆయనకి అవమానం వచ్చేటువంటి పనులు చేయకూడదు. అలా చేసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది అని ఆయనని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే
ఒక వ్యక్తి ఉన్నాడు. అతను విద్యావంతుడు, యవనస్తుడు, అధికారి, మిక్కిలి ధనవంతుడు, దైవ భక్తి కలిగినటువంటి వాడు, సకల సద్గుణ సంపన్నుడు. అంత మంచి గుణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి మరి నాకు నిత్య జీవం వస్తుందా రాదా అని కొంచెం అనుమానం పడతాడు. తన వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటానికి బహుశా ఎన్నో పుస్తకాలు చదవచ్చు, ఎంతమంది దగ్గరకు వెళ్ళి అడగవచ్చు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలను విని ఇతనికి తృప్తి కలగల. నాకు సరి అయిన సమాధానం ఎవరిస్తారు అని అతను ఎదురు చూస్తూ ఉన్నాడంట. అట్టి సమయంలో యేసుక్రీస్తుని గురించి అతను విన్నాడు. ఆయన ఒక్కడే నాకున్నటువంటి అనుమానాన్ని తీర్చగలడు అని అనుకొని యేసుక్రీస్తు ఒక దినాన అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతను యవనస్తుడు. ఒక దినాన యేసుక్రీస్తు ఒక మార్గం గుండా వెళుతూ ఉంటే అక్కడ సరేనని ఇతను ఏం చేస్తాడంటే పరుగున వెళ్ళి యేసుక్రీస్తు ముందు మోకరిల్లి, అయ్యా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలయ్యా అని యేసుక్రీస్తుని అడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, నీకున్నటువంటి ఆస్తినంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవము వస్తుంది అని అంటాడు. మొట్టమొదట మంచి ఉద్దేశంతోనే వచ్చాడు యవ్వనస్తుడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడో ఇతను మిక్కిలి ధనవంతుడు. ఇతనేం ఆలోచించాడు, నాకు ఈ ధనాన్ని చూసి కదా, నా దగ్గర ఉన్నటువంటి ఈ ధనాన్ని చూసి కదా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు గౌరవిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు. ఈ ధనం మీద నా దగ్గర లేకపోయినట్లయితే నన్ను అగౌరవపరిచేవాళ్ళు కదా అని అనుకుని మరి యేసుక్రీస్తుని మరి అంతగా నచ్చల ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని. వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంట యేసుక్రీస్తుని చూసి. తర్వాత ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది. యేసుక్రీస్తు నీకున్న సంపదనంతా కూడా అమ్మేసి బేదలకు ఇవ్వమన్నాడు, అంతేకాకుండా తనను వెంబడించమన్నాడు. వెంబడించి తను ఎక్కడుంటే అక్కడ ఉండాలన్నమాట. ఆ విధంగా చేయమని నేను ఎప్పుడైతే అడిగాడో ఇతనికి ఒకలాంటి దురభిప్రాయం కలిగి యేసుక్రీస్తుని వైపు వ్యసనపడుతూ చూస్తూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాటలను లెక్క చేయక నిత్య జీవాన్ని పోగొట్టుకొని అతను వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము అలా చేయకూడదని దీని గురించి ఒక మంచి పాట కూడా ఒకటి ఉన్నది. అదేంటంటే, పరమునకు పోవు మార్గము తెలియక నేను పలు విధములైన త్రోవల పోచుండా నీవే నాపై జాలి చూపి నిజమైన మార్గము నేనని తెలిపినావు, నిజమైన మార్గము నేనని తెలిపినావు. నిజమైన దేవా నిత్యం పుదారే అసలైన నీలోనే అగుపించనయ్యా. నిజమైన దేవా నిత్యం పుదారే అసలైన నీలోనే అగుపించనయ్యా. నిజమైన దేవా
ఆ యవ్వనస్తుడు తన చేజేతులారా తనకు రావలసినటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదట చాలా మంచివాడు అతను. సదుద్దేశంతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అంతేకాకుండా మరి ఒంటె సూది బెజ్జములో దూరుట కంటే ధనవంతుడు పరలోక రాజ్యములోకి వెళ్ళటం అంత కష్టం అని నేను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇది గమనించినటువంటి వాళ్ళమై దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఏదైనా ఒప్పుదల కలిగి ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా నిర్వర్తించుకుంటే మనకెంతో దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు చూడండి, యవ్వనస్తులు ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా ఈ యవ్వనస్తులు ఉన్నారు. ఆ యవ్వనస్తులను చూస్తే ఈ దినాలలో మనకెంతో బాధ కలుగుతుంది. ఎందుకని? వాళ్ళు చర్చికి వస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ చర్చి దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళు చేసేటువంటి పనులను చూసి మనం ఎంతగానో బాధపడాల్సి వస్తూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తారో అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. అది గుర్తెరిగినటువంటి మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేయకుండా ఉండాలి. దేవునికి ఇష్టం లేని కార్యాలు మనందరికీ కూడా తెలుసు. ఏమేమిటి? ధనాపేక్ష ఒకటి. రెండవది మరి వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, ఇతర తర్వాత అబద్ధం చెప్పకూడదు. ఇట్లాంటివన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రికలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డల్ని చక్కగా సరైన మార్గంలో కనుక నడిపించినట్లయితే మన బిడ్డలు అలా కాకుండా మంచి మార్గంలో నడుచుచు మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ చేసేటువంటి పనులన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని సరైన రీతిలో తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళు పెరిగి పెద్దవారై దేవుని రాజ్యానికి వారసులు అవుతారని నేను ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. నయమాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. అతను సైన్యాధ్యక్షుడు. అతనికి కుష్ఠరోగం ఉంది. ఆ ఇంట్లో యూదుల అమ్మాయి, ఒక అమ్మాయి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, అయ్యా ఎలీషా అనే ఒక ఆయన ఉన్నాడు, దైవభక్తుడు, ఆయన దగ్గరకు కనుక వెళ్ళినట్లయితే నీకున్నటువంటి ఆ కుష్ఠరోగం పోతుందయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన రాజు దగ్గర తాకీదు తీసుకొని ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి మరి ఇట్లా నయమాన్ అనే ఆయన సైన్యాధ్యక్షుడు వచ్చాడు, మరి మిమ్మల్ని కలవాలని అనుకున్నప్పుడు ఎలీషా చెప్పాడు, అతన్ని పలాని నదిలోకి వెళ్ళి ఆ నీళ్ళల్లో మునగమను, మునిగితే అతను స్వస్థత పొందుతాడు అని అంటే అప్పుడు మొట్టమొదట ఇతను నయమాను బాధపడతాడు. నేను అంత దూరం నుండి ఎంతో కష్టపడి ఈయన దగ్గరకు వచ్చాను, ఆయన వచ్చి నా శరీరం ముట్టుకొని ప్రార్థన చేసి నాకున్నటువంటి జబ్బు నయం చేస్తాడని నేను అనుకుంటే ఈయనేంది అసలు లోపల నుంచి బయటికి రాలేదు, నన్ను కలవలేదు, పలానా నదుల్లోనికి పోయి మునగమన్నాడు. ఇంతకంటే ప్రశస్తమైనటువంటి నదులు మా దేశంలో లేవా, అక్కడ మునగొచ్చు కదా, ఈ మురికి నెలల్లో నేను ఎందుకు మునగాలి అని అనుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో అతని సేవకుడు ఒకడు చెప్తాడు, అయ్యా నీవు ఇంతకంటే చాలా బలమైనటువంటి కష్టమైనటువంటి పనులు చేయమంటే చేయవా, చేస్తావు. నిన్ను ఆయన ఏమన్నాడు, ఆ నీళ్ళల్లో పోయి మునిగినట్లయితే
నీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఆ చిన్న పని చేయలేవా నువ్వు అని అన్నప్పుడు అప్పుడు ఇతను తన మనసు మార్చుకొని నయమాన్ అక్కడి నుంచి వెళ్ళి ఆ నదిలో మునిగాడు. మునిగి బయటకు వచ్చే సమయంలో అతని శరీరం అంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది. అంటే కుష్ఠరోగం పోయిపోయిందన్నమాట. కనుక దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుడు చెప్పినట్లుగా చేయకుండా ఉన్నట్లయితే మనం మొదటి స్థితిలోనే ఉండిపోతాం. అలా కాకుండా దేవుని చెప్పినట్లుగా మనం కనుక విన్నట్లయితే తప్పనిసరిగా మనకు దేవుడు మేలు చేస్తాడు. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన కృపా దీవెనలు మనందరిపైన కుమ్మరించబడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించినటువంటి వారు ప్రియులు పెద్దలు పి ఆనందరావు మాస్టర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు దైవ సందేశాన్ని అందించేవారు వై సంగీతరావు గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ గమనించవలసిందిగా మనవి. గద్దె ముదిసేలరావు గారి ఫ్యామిలీ చైర్స్ కొరకు 2000 రూపాయలు ఇచ్చారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కీర్తిశేషులు దొప్పలపూడి అంజీ గారు అలాగే గొర్రెముచ్చు కొరినేలి మరియమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు దొప్పలపూడి కోటేశ్వరరావు గారు 12 కుర్చీలు ఇచ్చారు. ఎస్ డేవిడ్ గారి యొక్క మరి సతీమణి కీర్తిశేషులు దీనా కుమారి గారు వారి పేరు మీద డేవిడ్ గారు మరి 25 చైర్స్ ఇచ్చారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బి షహీల్ అలాగే షద్హీల్ వారిద్దరు కూడా 25 చైర్స్ మ్యాన్కో కంపెనీ సంబంధించి మరి వీరు 25 చైర్స్ ఇవ్వటం జరిగింది. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొర్నపాటి కోటి అలాగే దీప్తి థామస్ పేట వాస్తవ్యులు
6 బాటిల్స్ ద్రాక్ష రసం ఇచ్చారు. నన్నం ప్రసాద్ గారి ఫ్యామిలీ 2 బాటిల్స్ ద్రాక్ష రసం ఇచ్చారు. వీరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మనకైతే స్కీన్స్ ఈ సంవత్సరం మైదానంలో కూడా పెట్టాం. ఎందుకంటే అక్కడ అందరూ కూర్చొని చక్కగా ప్రశాంతంగా వాక్యాన్ని ఆలకించాలని మంచి ఉద్దేశం. అయితే చైర్స్ తీసుకుని వెళ్తున్నారు. చైర్స్ అయిపోయిన ఆరాధన అయిపోయిన వెంటనే అయితే మా సెక్షన్స్ కొన్ని కలెక్ట్ చేసి పెడుతున్నారు. కానీ మరి 10 దాకా కూర్చుంటున్నారు. మైదానంలో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళేటప్పుడు మీరు కూర్చున్న చైర్స్ ఇక్కడ వేస్తే చాలా సంతోషం. అదే మీ సొంత చైర్స్ అయితే మనం అక్కడ వదిలిపెట్టి వెళ్ళాం. మన కుటుంబానికి సంబంధించిన చైర్స్ అయితే బయట 10 గంటలు కూర్చొని లోపల ఇంటో తెచ్చుకుంటాం. అలా వెళ్ళి వదిలేసేయటం మంచిది కాదు. కనుక దయచేసి గమనించి మీరు కూర్చోవడం మంచిదే, మంచి ఉద్దేశమే. కానీ ఆ చైర్స్ మరలా మన లోపలికి తీసుకొని వస్తే షెడ్లోకి తీసుకొచ్చి పెడితే మంచిదని భావిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించండి. నా ఉద్దేశం అయితే ఒక 1000 చైర్స్ మన దేవాలయానికి కొత్త చైర్స్ ఉండాలని తలంచాం. ఆల్మోస్ట్ ఆల్ 500 చైర్స్కి పైబడి ఉన్నాయి. మనీ ఇచ్చిన వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి. చివరికి అయిపెట్టి ఇంకా కొదువు ఉంటే కొనాలనే ఉద్దేశం ఉంది. కనుక ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థనలోనికి మోకరించగలిగిన వారు మోకరించండి. మిగతా వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వెలలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము పగటి వేళంతా మా బిడ్డల పనులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, ప్రతి విధమైనటువంటి పనిపాటలు తోడుగా ఉన్న గొప్ప దేవుడువు. ఈ రాత్రికి వేళ మండలకాల ధ్యానాల్లో 20వ దినములోనికి యావత్ సంఘాన్ని మీరు నడిపించారు. కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దాసులను మీ పక్షంగా నిలబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకే మీ కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములు నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరం కూడా కలిగి జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలు తలలో ఉంచినటువంటి మా సంఘ ప్రియులందరి కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. వీరిని, వీరి కుటుంబాలను, వీరికి ఇచ్చినటువంటి బిడ్డలు, వీరు చేయించినటువంటి పనులు, ఉద్యోగాలు, బిడ్డల చదువులు సమస్తమును కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి కుటుంబాలను మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు, యవ్వన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వారి పనులు మీరు తోడుగా ఉండి కృప చూపించండి. పరీక్షలు రాస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి పరీక్షల కొరకై సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు. సమయోచితమైనటువంటి జ్ఞానంతో బిడ్డలు మీరు నింపండి. తెలివిని, వివేచనను, రాయటానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చంటి బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగాల కొరకై, వివాహాల కొరకై, గర్భఫలాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటే తగు సమయంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలు, బాలంతలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘములో ఉన్నటువంటి అనేకులు కష్టకాలాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు. వాటి నుంచి మీ విడుదలనిచ్చేటువంటి గొప్ప దేవుడువు. బిడ్డలు మీరు దాటిపోక మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. విశేషంగా ఈ దినాన జన్మదినం జరిపించుకునే బిడ్డలుంటే సంవత్సరమని దయా కిరీటం, రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు వార్త ఉంచండి. మీ దాసుని మాటలు ఆయా స్థలాల్లో ఉండి విని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క మండలకాల ధ్యానాల్లో అనేక మంది బిడ్డలు ఉపవాసములుండి మీ సన్నిధిలోనంలో ప్రభా ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారికి కావలసిన శరీరానుసారమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించిన మా సంఘ కోయర్ బృందాన్ని మీరు దీవించండి. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుని మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనేయండిగా. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకుని మీ సన్నిధానములు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము.
శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కోర్తిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కోర్తిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, ఇలలో వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.